ఏవండి, రాత్రి మామయ్య గారు ఫోన్ చేశారు. మీరెప్పుడొస్తున్నారని అడిగారు. మీరేమో నా సెల్ నెంబర్ ఇచ్చారు. వాళ్ళు నాకే ఫోన్ చేస్తున్నారు. మీ నెంబర్ ఇవ్వచ్చు కదా. హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్న మాధవ్ దగ్గరికి కాఫీ తీసుకుని వస్తూ అంది రజని. ఆమె దగ్గర నుంచి కప్పు అందుకుని మళ్ళీ పేపర్లో తలదూర్చిన భర్తతో, ఏంటండి, ఏం మాట్లాడరు, ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ విషయం గురించి? ఇలా మీరేమీ మాట్లాడకుండా ఉంటే వాళ్ళు రోజు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఊరికే నాంచక ఏదో ఒకటి తేల్చండి అంది. ఇవాళ ఆదివారం. ఈ విషయం గురించి ఏదో ఒకటి తేల్చేయాలని బాగా ప్రిపేర్ అయ్యింది తను. పేపర్లో నుంచి తల పైకెత్తి, ఇందులో తేల్చేదేముందోయ్, అమ్మ నాన్న ఇక ఆ పల్లెటూళ్ళలో ఒంటరిగా ఉండలేమంటున్నారు, ఇక్కడికి వస్తామంటున్నారు. అంతే కదా. పెద్ద వయసు అయ్యాక కొడుకు దగ్గరే ఉండాలి కదా. వాళ్ళేదో అడగకూడని విషయం ఏదో అడుగుతున్నట్లు మాట్లాడతావేంటి అన్నాడు మాధవ్. అతని మాటలు విని అక్కడే సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న పిల్లలు, ఏంటి, తాతయ్య నానమ్మ ఇక్కడికే వచ్చేస్తున్నారా, భలే భలే, తాతయ్య కథలు బాగా చెప్తారు, నానమ్మ అయితే మాకు స్నానం చేయిస్తుంది, అన్నం తినిపిస్తుంది, ఇంకా రోజు మేము తాతయ్య నానమ్మ దగ్గరే పడుకుంటాం, తొందరగా నానమ్మ తాతయ్యని తీసుకురండి డాడీ అంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పిల్లలు కూడా అలా అనడంతో కోపం వచ్చింది రజనీకి. చాలే, నోరు ముయ్యండి, వాళ్ళ దగ్గర వస్తే మీ వేషాలన్నీ సాగుతాయని మీ సంతోషం అని భర్త వైపు తిరిగి అంటుంది. ఏంటండి రానిచ్చేది? ఇక్కడ మనం ఎలా ఉంటున్నాం, మీ అమ్మ నాన్న ఎలా ఉంటారు, ఆ పల్లెటూరి మాటలు చేతలు ఎలా ఉంటాయో మీకు తెలుసుగా. మన ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళని చూసి ఏమనుకుంటారు? పోయినసారి మన ఇంట్లో ఫంక్షన్కి వచ్చినప్పుడు మీ అమ్మని చూసి మీ మేనేజర్ గారి భార్య ఏమందో తెలుసా? ఈవిడ మీ అత్తగారా, నేను ఇంకా మీ ఇంటి పని మనిషి ఏమో అనుకున్నాను అంది. నాకు తల కొట్టేసినట్టు అయ్యింది. కావాలంటే ఆ పల్లెటూళ్ళలోనే ఉండమనండి, కావలసినంతమంది పని వాళ్ళని పెడదాం, లేదా ఇక్కడికే వస్తామంటే ఏ ఓల్డేజ్ హోమ్లోనైనా చేర్చండి, డబ్బులు ఎంతైనా కట్టగలిగే స్తోమత మనకుంది కదా, అంతేకాని ఇక్కడికి మాత్రం తీసుకొస్తానని అనకండి అంది రజని. ఆ మాటలు పూర్తి అయ్యి అవ్వకముందే అతను, ఆపుతావా నీ గోల, ఏంటి మాట్లాడేది, మా అమ్మా నాన్నలు పల్లెటూరు వాళ్ళు అంటున్నావు, అలాగైతే నేను పల్లెటూరు వాడినేగా, నువ్వు మాత్రం పల్లెటూరు దానివి కాదా? కాకపోతే సిటీలో మీ బాబాయ్ ఉండడం వల్ల నువ్వు మీ అన్న ఇక్కడ చదువులు వెలగబెట్టారు, మీ అమ్మ నాన్న పల్లెటూరు వాళ్ళు కాదా? మన పెళ్ళెప్పుడు వాళ్ళు మాత్రం ఎలా ఉన్నారు? మీ అన్నయ్యకు ఉద్యోగం వచ్చి పెళ్ళయ్యాక వాళ్ళని తనతో తీసుకెళ్లడంతో కొంచెం సిటీ లైఫ్ వాళ్ళకి అలవాటయ్యింది. నేనే ఇన్ని రోజులు బాగా శ్రద్ధ చేశాను. మా వాళ్ళని కూడా అప్పుడే తెచ్చుకుని ఉంటే బాగుండేది. మా అమ్మేదో మొహమాటానికి ఇప్పుడే మీ దగ్గరికి ఎందుకు లేరా నాయనా, రేపు ఓపిక లేనప్పుడు చేసుకోలేనప్పుడు మీ దగ్గరికేగా రావాలి అని అంటే మధ్యలో దూరి నువ్వేమన్నావు? అవునత్తయ్య గారు, మీరు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు, తొందరే ఉంది. పైగా ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో ఉండే మీరు ఆ సిటీలో ఇరుకు అద్దెళ్లలో ఉండలేరు. మీ అబ్బాయి ఇల్లు కట్టాలనే ఆలోచనలో ఉన్నారు కదా, మన సొంత ఇల్లు పూర్తయిపోయినాక ఏ సమస్య రాదు అంటూ వాళ్ళని రానివ్వకుండా అడ్డుపుల్ల వేశావు. ఇప్పుడు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉండి వస్తాంరా నాయనా అంటే ఇప్పుడు కూడా వద్దంటున్నావు. ఇంత పెద్ద ఇంట్లో వాళ్ళు ఒక గదిలో ఉంటే నీకేమైనా అడ్డమా? అన్నిటికీ పనివాళ్ళు ఉన్నారు కదా, నువ్వేదో వాళ్ళకి వండి వార్చి బండ చాకరీ చేయాలన్నట్లు మాట్లాడతావేంటి? పైగా ఓల్డేజ్ హోమ్లో చేర్చమని ఉచిత సలహాలు ఇస్తున్నావా? నేను వాళ్ళ కన్న కొడుకును. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా తల్లిదండ్రులు నా దగ్గరే ఉండాలి, ఉంటారు కూడా, అంతే. రేపు ముసలిదానం అయ్యాక నువ్వు ఉందుగానిలే ఓల్డేజ్ హోమ్లో అంటూ లేచి వెళ్ళి షర్ట్ వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు కోపంగా. భర్త తన మాట కాదనడంతో ఏం చేయాలో అర్థం కాలేదు ఆమెకి. ఇక ఏ విధంగా చెప్పినా అతన్ని మార్చడం కుదరదని తేలిపోయింది. పైగా పిల్లలు కూడా తండ్రినే సపోర్ట్ చేయడంతో తన మాటల్ని నెగ్గించుకోలేకపోయానని అనుకుంది. అత్తగారు మామగారు మంచివాళ్లే, కానీ కలిసుంటే తప్పక ఎక్కడో ఒక చోట తేడాలు వస్తాయి, తగవులు అవుతాయని భయం. తన క్లోజ్ ఫ్రెండ్ సుభద్ర కూడా అలాగే అత్తమామలతో గొడవలు ఎక్కువైపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. దాంతో ఆ భయం ఇంకా ఈమెలో పోలేదు. చివరికి పల్లెటూరు వాళ్ళని ఏదో ఒక వంక చెప్పి వాళ్ళని రాకుండా చేద్దామని ప్రయత్నించింది, కానీ కుదరలేదు. పైగా భర్తకు కూడా అమ్మా నాన్నలంటే ఒకంత ప్రేమ ఎక్కువే.
కొడుకు ఇల్లు కట్టేటప్పుడు కూడా ఇతరితర అవసరాలప్పుడు అతను అడిగినా అడగకపోయినా డబ్బులు బంగారం అంతా ఇచ్చేశారు. అప్పుడప్పుడు వచ్చి 4 రోజులుండి వెళ్ళేవాళ్ళు. ఇక ఇప్పుడు పూర్తిగా వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. ఆలోచించుకుంటూనే వంట ప్రయత్నంలో పడింది. మధ్యాహ్నం భోజనాల దగ్గర కానీ రాత్రికి కానీ ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. తెల్లవారి పొద్దున్నే లేచి తయారవుతున్న భర్తను ఎక్కడికి అని అడగాలనిపించింది. కానీ అహం అడ్డొచ్చింది. ఆయనే చెప్తారులే అనుకొని కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది. కాఫీ అందుకుని రజని, నేను వీరాపురం వెళ్తున్నాను. పొలం కౌలు ఇంటి గురించి మాట్లాడి అన్నీ సర్దుకొని అమ్మా నాన్నల్ని తీసుకొని సాయంత్రానికల్లా వచ్చేస్తాను అంటూ ఆమె సమాధానం చెప్పేలోపే కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు మాధవ్. ఆమెకు అతన్ని ఆపలేకపోయానని ఉక్రోషం ఎక్కువై దుఃఖంగా మారిపోయింది. కాసేపటికి తన బాధను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక వెంటనే సెల్ తీసి అన్నకు ఫోన్ చేసింది. ఆమె అన్న వినోద్ 4-5 సిటీల్లో జాబ్ చేసి చివరకు ఢిల్లీలో స్థిరపడ్డాడు. వెళ్ళి సంవత్సరం అయింది. పెద్ద ఇంజనీర్గా బాగా సంపాదిస్తున్నాడు. తనని రమ్మని చాలాసార్లు ఫోన్ చేశాడు, కానీ వెళ్ళటానికి కుదరలేదు. అమ్మా నాన్నలను చూడటానికైనా ఈ సమ్మర్లో వెళ్ళాలని అనుకుంది. ఫోన్ రింగ్ మొత్తం అయిపోయింది, కానీ వినోద్ ఫోన్ తీయలేదు. అమ్మా నాన్నలకి చేద్దామంటే వాళ్ళకి ఫోన్ లేదు. అన్నయ్య ఫోన్ల నుంచే మాట్లాడతారు. ఒక ఫోన్ కొనుక్కోవచ్చు కదమ్మా అంటే, అదంతా మాకు తెలియదమ్మా, ఇక్కడ అంతా హిందీ కదా, అన్నయ్య ఉన్నాడుగా అంటుంది అమ్మ. ఇంతలోనే ఫోన్ తిరిగి మోగింది. చూస్తే అన్నయ్య. ఫోన్ ఎత్తగానే, రజని, నేను వేరే చోట మీటింగ్లో ఉన్నారా, సాయంత్రం నేనే ఫోన్ చేస్తాను, ఉంటాను అంటూ హడావిడిగా పెట్టేశాడు ఫోన్. అయ్యో, అన్నయ్యతో మాట్లాడడానికే కూడా కుదరలేదు అని నిట్టూరుస్తూ పిల్లల్ని స్కూల్కి తయారు చేయడానికి లేచింది. సాయంత్రం అయింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకి స్నాక్స్ పెట్టి పాలు ఇచ్చి టీవీ దగ్గర కూర్చుంది. రాత్రి 8 గంటలైంది. మాధవ్ వాళ్ళు వచ్చేసరికి ఎదురెళ్ళి అత్తగారి చేతిలోని బ్యాగ్ తీసుకొని, బాగున్నారా అత్తయ్య గారు, ఆరోగ్యం ఎలా ఉంది మావయ్య గారు అంటూ రజని తన మనసులోని భావం ముఖంలో కనపడనీయకుండా అడిగింది. పిల్లలు సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి తాతయ్య, నానమ్మ అంటూ వాళ్ళని వాటేసుకున్నారు. అమ్మా నాన్న వచ్చినప్పుడు భార్య ఏ మూడ్లో ఎలా ఉంటుందో అని భయపడుతున్న మాధవ్ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. స్నానం చేసి వస్తానని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. అత్తమామలకు వాళ్ళ రూమ్ చూపించింది. బాత్రూంలో గీజర్ కూడా ఆన్ చేసింది. అత్తయ్య గారు, మీరు మామయ్య గారు స్నానం చేసి రండి, ఈలోపు నేను భోజనాలు రెడీ చేస్తాను అంది. అలాగేనమ్మా, మేము వస్తాంలే, నువ్వు వెళ్ళి పని చూసుకో అంది మాధవ్ తల్లి సీతమ్మ. అందరూ మాట్లాడుకుంటూ భోంచేశారు. పడుకునేసరికి 11 అయింది. తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో అందరూ మంచి నిద్రలో ఉన్నారు. కాలింగ్ బెల్ మోగింది. ఈ టైంలో ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ నిద్ర కళ్ళతోనే వచ్చి తలుపు తీసింది. ఎదురుగా ఉన్న తల్లిదండ్రులను చూడగానే ఆమె నిద్ర మొత్తంతా ఎగిరిపోయింది. రజని వెనకాలే వచ్చాడు మాధవ్. గుమ్మం దగ్గర అత్తమామల్ని చూసి ఆశ్చర్యపోయాడు. కానీ బాగున్నారా మామయ్య గారు, అత్తయ్య గారు అంటూ వారిని పలకరించి, ముందు లోపలికి రండి, చలిగా ఉంది బయట అని. ఏంటి అలాగే నిలబడిపోయావు రజని, ముందు త్వరగా వెళ్ళి మీ అమ్మ నాన్నగారికి కాఫీ తీసుకొని రా అన్నాడు. రా అమ్మ, రండి నాన్న అంటూ వాళ్ళ దగ్గర బ్యాగులు తీసుకుని పక్కన పెట్టి తలుపులు మూసి కిచెన్లోకి వెళ్ళింది రజని. పెందలాడే లేచే అలవాటున్న మాధవ్ తల్లిదండ్రులు కూడా కాలింగ్ బెల్ మోతకి లేచి హాల్లోకి వచ్చారు. అందరి పలకరింపులు అయిపోయాయి. రజని అందరికీ కాఫీ తెచ్చింది. వీళ్ళేంటి ఇంత సడన్గా వచ్చారు, మా అమ్మ నాన్న విషయం గురించి ఏమైనా మాట్లాడడానికి రజనీనే ఫోన్ చేసి పిలిపించిందా అని అనుకుంటున్నాడు మాధవ్. కానీ ఒక్క నిమిషం సందేహపడ్డాడు. కానీ ఆమె మొహం చూస్తే ఆమెకు కూడా వాళ్ళు వస్తున్న విషయం తెలియదని అర్థమైంది మాధవ్కి. మౌనంగా కాఫీ తాగుతున్న అత్తమామల్ని గమనించాడు. కొంచెం తేడాగానే కనిపించారు. ఇదివరకున్న సంతోషం, కళాకాంతి వాళ్ళ ముఖాల్లో కనిపించలేదు. అతనికన్నా ముందుగానే తల్లిదండ్రులను చూసి మరు నిమిషంలోనే వాళ్ళ ముఖాల్లో తేడాని గమనించింది రజని. ఎంతైనా కూతురు కదా. వదిన గారు, అంత దూరం నుంచి మీరిద్దరే వచ్చారా అని ఆశ్చర్యంగా అడిగింది మాధవ్ తల్లి సీతమ్మ.
లేదు వదిన గారు, మాతో వినోద్ వచ్చాడు. వాడికి బెంగుళూరులో ఏవో మీటింగులున్నాయట, వెళ్తున్నానన్నాడు. మేము వస్తాంరా అమ్మాయి దగ్గరికి అంటే తీసుకొచ్చాడు. మమ్మల్ని ఆటో ఎక్కించి వాడు ఎయిర్పోర్ట్‌కి వెళ్ళిపోయాడండి అంది. అన్నయ్య వచ్చాడా? అయితే ఇక్కడికి రాడా? కోపంగా అంది రజని. లేదమ్మా, ఎల్లుండి వస్తాడు. ఆ రోజు రాత్రికి మళ్ళీ వెళ్ళిపోతాం ముగ్గురం అంది రజనీ తల్లి సావిత్రమ్మ. అదేంటమ్మా, అంత దూరం నుంచి వచ్చి ఒక్క 10 రోజులైనా ఉండకుండా ఎలా వెళ్తారు? మళ్ళీ మీరెప్పుడో వస్తారు. అదేం కుదరదు. అన్నయ్యను రాని, నేనే అడుగుతాను అంది. వద్దమ్మా, అడగద్దు. అన్నయ్య తోడు లేకుండా మేము ఒక్కళ్ళము మళ్ళీ అంత దూరం వెళ్ళలేంగా. అందుకని వెళ్తాంలే అంటూ కళ్ళు తుడుచుకుంటున్న తల్లిని చూసి ఏదో జరిగిందని అర్థమైంది రజనీకి. మాధవ్ పిల్లలు వెళ్ళిపోయాక తల్లితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంది. అందరూ వెళ్ళిపోయాక తల్లి గదిలోకి వెళ్ళింది. అక్కడే అత్తమామలు కూడా ఉండేసరికి కాసేపు మాట్లాడి వచ్చేసింది. ఇక మధ్యాహ్నం భోజనాలు అప్పుడు తర్వాత కూడా వాళ్ళ నలుగురు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇలా రాత్రి వరకు కుదరలేదు. రాత్రి భోజనాల తర్వాత మాధవ్ పిల్లలు అత్తమామలు గదిలోకి వెళ్ళారు. అప్పుడు తల్లిదండ్రుల గదిలోకి వెళ్ళింది. తల్లి ఒక్కతే ఉంది. నాన్నేరమ్మా అంది. మీ అత్తయ్య గారి గదిలోకి వెళ్ళారమ్మా. అబ్బాయి పిల్లలు అక్కడే ఉన్నారుగా, మాట్లాడుకుంటున్నట్టున్నారులే అంది. సరే, నాన్న లేకపోయినా పర్లేదులే కానీ అమ్మా, నువ్వు నాన్న అలా ఉన్నారేంటి? ఉదయం నుంచి ఈ విషయం అడగాలని ఎంతో తపన పడ్డాను. మాట్లాడడానికి కుదరలేదు. ఏం జరిగిందమ్మా, చెప్పవా అంది. కూతురు అలా ఆప్యాయంగా అడిగేసరికి తల్లికి దుఃఖం ఆపుకోలేకపోయింది. గుండెలొగసేలాగా రోదిస్తున్న తల్లిని ఎలా ఓదార్చాలో తెలియలేదు రజనీకి. తన కళ్ళ వెంట నీళ్ళొచ్చేశాయి. కొంతసేపటికి, ఏం చెప్పను తల్లి, మీ వదిన చాలా మారిపోయింది ఢిల్లీ వెళ్ళాక. ఇప్పుడు ఇన్నాళ్ళకి మీ వదినకి మేము మా మాటలు చేతలు నచ్చడం లేదు. ఇంటికి పెద్ద పెద్ద ఆఫీసర్లు కలెక్టర్లు వస్తారట, పార్టీలు జరుగుతాయట. వాళ్ళల్లో మేముంటే బాగోదట. ఏం చెప్పిందో ఏం చేసిందో వాడిని కూడా మార్చేసింది. 6 నెలల క్రితం మమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో చేర్పించాడు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాం. నిన్న నిన్ను చూడాలని ఉందని ఎప్పటి నుంచో అడుగుతుంటే ఇప్పుడు వాడు పని మీద ఇటు వస్తూ మమ్మల్ని తీసుకొచ్చాడు. రేపు వెళ్ళేటప్పుడు ఢిల్లీలో దిగగానే మమ్మల్ని హోంలో వదిలేస్తాడు. వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. ఏ జన్మలో ఏం పాపం చేశామో దేవుడు మాకీ దుస్థితిని కల్పించాడు. చూడమ్మా రజని, ఎంతో ఆశతో బిడ్డల్ని కని మరెంతో ప్రేమతో వాళ్ళని పెంచి పెద్ద చేసి చదివించి వాళ్ళు మంచి స్థితిలో ఉంటే చూసి ఆనందిస్తారు. పెళ్లి చేసి వాళ్ళ పిల్లా పాపలతో ఆడుకుంటూ కొడుకు దగ్గరే కన్ను మూయాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. కానీ కొడుక్కి పెళ్లి చేసి కొడుకుని కోడలి చేతికి అప్పగిస్తే వాడు భార్య చేతిలో కీలుబొమ్మగా మారి తమను నిరాదరిస్తే ఆ తల్లిదండ్రులు పడే బాధ వేదన ఎలా ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుంది. వాళ్ళ దుఃఖాన్ని ఎవ్వరూ తీర్చలేరు. మీరు మాకు వద్దు, మా దగ్గర ఉండొద్దు, మా ఇంటికి రావద్దు అంటూ మేమే కాదు, ఈ వయసులో ఉన్న ఏ తల్లిదండ్రులైనా ఎలా తట్టుకోగలరమ్మా అంటుంటే దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది. మీ అన్నలాగా డబ్బున్న వాళ్ళు వృద్ధాశ్రమాల్లో పాడేసిపోతున్నారు. డబ్బు లేని వాళ్ళు ముసలి వాళ్లను వాళ్ళ కర్మానికి రోడ్ల మీద వదిలేసిపోతున్నారు. పని చేసుకోగలిగే శక్తి ఉన్నవాళ్ళు ఎలాగోలా పని చేసుకుని బతుకుతున్నారు. పని చేయగలిగే శక్తి లేని వాళ్ళు పని చేయలేక, తిండి లేక, అడుక్కోవడానికి ముఖం చెల్లక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా జరగడానికి కారణం ఏంటో తెలుసా తల్లి? కొంతమంది ఏంటి, చాలామంది కోడళ్ళు అత్తమామలు కూడా తమ తల్లిదండ్రులు లాంటి వారే కదా అని అనుకోకపోవడమే. అందుకే ఇప్పుడు వృద్ధాశ్రమాలకు ఆదరణ ఎక్కువైంది. అక్కడ మేము బ్రతుకుతున్నామంటే ఉన్నామంతే. మా మనసులు ఎంత కుమిలిపోతున్నాయో నీ అన్నా వదలకు అక్కర్లేదు. మాకు ఈ శిక్ష ఎందుకు పడిందో తెలియదు కానీ మేము అనుభవిస్తున్న ఈ వ్యధ ఇంకెవ్వరికీ రాకూడదమ్మా అంటూ మళ్ళీ దుఃఖం ఉప్పెనలాగా ముంచుకురాగా కూతుర్ని కౌగిలించుకొని బోర్మని ఆ తల్లి ఏడ్చింది. ఆ తల్లి మాటలకు రజనీకి చెంప మీద చెల్లున చరిచినట్లు అనిపించింది. అంత బాధలో కూడా. ఊరుకో అమ్మ, ఊరుకో.
అన్నయ్య ఇలా చేయడం ఏంటి? వాడొచ్చాక నేను మాట్లాడతాను అంది ఏడుస్తూ. తల్లి బాధతో ఆమె హృదయం కోతకు గురైంది. దుఃఖం నుంచి తేరుకున్న సావిత్రమ్మ, మీ అత్తయ్యగారు వాళ్ళు రాత్రేనటగా వచ్చింది. వాడి పెంపకం విషయంలో మేము ఏదైనా పొరపాటు చేసామేమో కానీ నీ విషయంలో మాకు చాలా తృప్తిగా ఉందమ్మా. నీలాంటి మంచి కోడలు దొరికిందని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. మీరైనా ఆనందంగా ఉండండి, అది చాలు మాకు అంది. తల్లి మాటలకు చాలా గిల్టీగా ఫీల్ అయింది రజని. ఇంకా నయ్యం, తను అన్నతో కానీ తల్లితో కానీ మాట్లాడకపోవడమే మంచిదయ్యింది అనుకుంది. ఇంతలో మాధవ్ రజని అని పిలవడంతో, సరే పడుకో అమ్మా, ఏం ఆలోచించకు, పొద్దున్నే మాట్లాడుకుందాం అని చెప్పేసి గదిలోంచి వెళ్ళిపోయింది. 3వ రోజు ఉదయం వినోద్ వచ్చాడు. అతను రాగానే తల్లిదండ్రుల ముఖంలో కాంతి తగ్గిపోయింది. అది గమనించాడు కూడా. అన్నతో మాట్లాడాలన్నా అందరూ అతని చుట్టూ ఉన్నారు. సాయంత్రం వరకు అలాగే జరిగింది. సాయంత్రం అందరూ టీ తాగటం అయ్యాక వినోద్ తల్లితో, అమ్మ ఇక బయలుదేరదాం, 8 గంటలకు ట్రైన్ ఉంది అన్నాడు. అందరూ ఉన్నా అక్కడ ఒక్క క్షణం నిశ్శబ్దం ఆవరించింది. ఇంతలో మాధవ్ గొంతు సవరించుకొని, చూడు వినోద్, ఇక నుంచి అత్తయ్య గారు మామయ్య గారు మా ఇంట్లోనే మా దగ్గరే ఉంటారు అన్నాడు. అతని మాటలకు వినోద్ రజని అత్తమామలు విస్తుపోయి చూశారు. అది వాళ్ళకి ఊహించని పరిణామం కదా మరి. అది కాదు బావా అంటూ ఏదో చెప్పబోయే ప్రయత్నం చేశాడు వినోద్. ఇంకేం చెప్పకు, నీవు అక్కడికి తీసుకెళ్ళినా హోంలోనేగా వాళ్ళు ఉండేది. ఇక్కడుంటే కూతురు దగ్గర ఉన్నామన్న సంతోషమైనా ఉంటుంది వాళ్ళకి. ఇంటికి పెద్ద దిక్కు ఎంత అవసరమో నీకు తెలియదు వినోద్. అమ్మా నాన్నలంటే మనం ఎప్పటికీ తీర్చుకోలేని తీరని రుణం. పెద్దవారితో కలిసి ఉండాలి, వాళ్ళకి సంతోషాన్ని కలిగించాలి. అలా ఉంటేనే ఆ ఇంట్లో శాంతి సుఖం సంతోషం ఉంటాయి. ఇలాంటి అభిప్రాయం మనమే మన పిల్లలకు కల్పించాలి కదా. ఇప్పుడు నువ్వు మీ అమ్మా నాన్నల్ని చేసినట్లే రేపు నీ కొడుకులు నిన్ను చేయరా? దూరంగా ఉంచితే పెద్దవాళ్ళు పడే బాధ నీకెప్పుడూ అర్థం కాదులే. నేనేమి కోపంగా చెప్పడం లేదు వినోద్. వాళ్ళు ఇక్కడుంటే వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది, మాకు ఇంకో అమ్మా నాన్నలకు సేవ చేసుకుంటున్నాము అనే భాగ్యం కలుగుతుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను వినోద్. ఇక నువ్వేం ఆలోచించక బయలుదేరు అన్నాడు మాధవ్. వినోద్ తలదించుకుని వెళ్ళిపోయాడు. మాధవ్ వైపు చూడటానికి ముఖం చెల్లలేదు రజనీకి. అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. గదిలోకి వెళ్తూనే మాధవ్ పాదాల మీద పడి రజని ఏడుపు మొదలుపెట్టింది. ఏయ్ ఏంటిది, లేలే అంటున్న అతనితో, ఇన్నాళ్ళు మీతో కలిసి కాపురం చేసి కూడా మీ మనసుని అర్థం చేసుకోలేకపోయానండి. అత్తయ్య వాళ్ళ విషయంలో ఎంతో కఠినంగా మాట్లాడాను, నన్ను క్షమించండి. మీరెంతో పెద్ద మనసుతో మా అమ్మా నాన్నలకు ఆశ్రయం ఇచ్చారు. మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను అంది ఏడుస్తూ. పిచ్చి రజని, నాకు మా అమ్మా నాన్న మీ అమ్మా నాన్న వేరువేరు కాదు. ఆ రోజు మీ అమ్మ నీతో చెప్పేటప్పుడే మీ నాన్నగారు మాకు చెప్పారు. అప్పుడే అమ్మా నాన్న నేను ఇలా నిర్ణయించుకున్నాం. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నీకు చెప్పలేదు. ఏదో చిరాకులో మాట్లాడతావు కానీ నీ మనసేంటో నాకు తెలియదా అన్నాడు మాధవ్. అతనికి తనపై గల నమ్మకానికి మరోసారి గిల్టీగా ఫీల్ అయిపోయింది రజని. హాల్లోకి వచ్చిన రజనీకి అత్తమామలు దేవతల్లా కనిపించారు. వెళ్ళి వాళ్ళ పాదాలకి దండం పెట్టుకుంది. తర్వాత తల్లిదండ్రులకు కూడా. ఇదేంటమ్మా ఇప్పుడెందుకు అని అడిగిన వాళ్లకు, ఇవాళ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని ఈటీవీలో వస్తున్న శుభమస్తులో చెప్పారండి అంది. మా కోడలెంత బంగారం అని అత్తమామలు, కూతురు ఎంత పద్ధతి గలదో అని తల్లిదండ్రులు మురిసిపోతుంటే గదిలో నుంచి చూసిన మాధవ్ రజనీ తెలివికి నవ్వుకున్నాడు. ఇప్పుడు మనం ఏదైతే చేస్తామో అదే చివరికి మనకి జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోగలరు. మన ఉమ్మడి కుటుంబాలను మనం కాపాడుకుందాం. మన పిల్లలకు ఆరోగ్యకరమైన మంచి భవిష్యత్తునిద్దాం.